2014లో నీనా బ్రౌన్ అని ఒక ఎన్‌లైటెన్ మాస్టర్ అమెరికాలో ఉండేది తనకు గెలాక్టిక్ కౌన్సిల్, ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. ఈ క్రిస్టల్ షీ ఈస్ ద కస్టోడియన్. అంతకుముందు తన దగ్గర ఉండేది ఆ క్రిస్టల్. తనకు ఆ క్రిస్టల్ ఆర్కేంజల్ మెటాట్రాన్ గిఫ్ట్‌గా ఇచ్చారు. యాంగిల్స్ అన్ని గోల్డెన్ యాంగిల్స్ ఉంటుంది. 51 డిగ్రీస్ 51 మినిట్స్. సో 144 ఫేసెట్స్, గోల్డెన్ యాంగిల్స్, సింగిల్ పాయింట్లో స్టార్ట్ అవుతుంది, సింగిల్ పాయింట్లో మర్జ్ అవుతుంది. సో సింగిల్ పాయింట్ నుంచి 144 ఫేసెట్స్ అంటే ముఖాలు, అక్కడ నుంచి మళ్ళీ సింగిల్ పాయింట్లో ఫోకస్ అవ్వడం. ఆ టెక్నాలజీ మన భూమికి అంటే మన సివిలైజేషన్కి సంబంధించింది కాదు, అట్లాంటిస్కి సంబంధించింది. జేమ్స్ టెబరాన్ అని ప్రతి ఆర్కేంజల్స్ ఒక్కొక్క మెసెంజర్ ఉంటారు భూమి పైన. సో ఆర్కేంజల్ మెటాట్రాన్ ఒక మెసెంజర్ వచ్చి జేమ్స్ టెబరాన్. సో ఒక రోజు నీనా బ్రౌన్ కళలో ఆర్కేంజల్ మెటాట్రాన్ వచ్చి మీకు ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నామని చెప్పారు. మరుసటి రోజు జేమ్స్ టెబరాన్ అతను తలుపు తట్టి క్రిస్టల్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. అది నీనా బ్రౌన్కి అట్లా వచ్చింది ఆ క్రిస్టల్. తర్వాత కొన్ని సంవత్సరాలు తన దగ్గర పెట్టుకునింది. సో ప్రపంచం అంతా తిరిగింది ఆ క్రిస్టల్ పెట్టుకొని, చాలా ప్లేసెస్లో వెళ్ళి మెడిటేషను, తర్వాత స్పిరిచువల్ యాక్టివేషన్స్, ఈజిప్ట్ పిరమిడ్కి, అట్లా చాలా పిరమిడ్స్కి వెళ్ళి ఈ స్పిరిచువల్ యాక్టివేషన్స్ అని తన గైడెన్స్ ప్రకారం చేసుకుంటూ పోయింది. సో నీనా బ్రౌన్ ఆర్కేంజల్స్తో, ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్స్తో కాంటాక్ట్లో ఉంటుందన్నమాట. సో 2014 సంవత్సరము అరౌండ్ జూన్ నెలలో తనకు గ్రేటర్ కౌన్సిల్ నుంచి ఫస్ట్ టైంగా ఒక కనెక్షన్ ఏర్పడింది. అంటే మనది మిల్కీ వే గెలాక్సీ లోకల్ కౌన్సిల్, తర్వాత ఫర్దర్గా ఇంటర్ గెలాక్టిక్ కౌన్సిల్ అని ఉంటుంది. అంటే 22 గెలాక్సీస్ ఒక మెయిన్ కౌన్సిల్, ఆండ్రోమేడా కౌన్సిల్ ఆఫ్ లైట్ అంటారు. సో అక్కడి నుంచి ఫస్ట్ టైంగా తనకు ఛానలింగ్ స్టార్ట్ అయ్యి, సో ఆస్ట్రేలియాలో ప్రదీప్ అనే అబ్బాయి ఉంటాడు, అతనికి నువ్వు ఈ క్రిస్టల్ గిఫ్ట్ ఇవ్వాలి అని చెప్పి తనకు ఛానలింగ్ అయిందనమాట. అప్పుడు దాకా నీనా బ్రౌన్ నాకు పరిచయం లేదు. కాకపోతే ఒక ఈమెయిల్లో మా ఇద్దరికి ఒక పరిచయం జరిగింది. 2013లో ఇక్కడ మన పిరమిడ్ వ్యాలీకి ముంబై నుంచి ఒక లేడీ వచ్చింది, సమీత అనేసి. ఆమె నాతో పరిచయం అయింది. ఆమె ఏం చేసిందంటే, నాకు ఒక ఫ్రెండ్ నీనా బ్రౌన్ ఒక ఫ్రెండ్ అమెరికాలో ఉంది, నాకెందుకో మీ ఇద్దరిని కలపాలని ఒక ఇంట్యూషన్ వస్తుంది నాకు అని మా ఇద్దరికి ఒక కామన్ ఈమెయిల్ పెట్టింది. అంతవరకే పరిచయం. సో 2014లో ఇట్లా క్రిస్టల్ నాకు గిఫ్ట్ ఇవ్వమని తనకు మెసేజ్ రావడం, తర్వాత మొత్తం ఛానలింగ్ మెసేజెస్, ఆ క్రిస్టల్ ఎప్పుడు తీసుకురావాలా, ఎక్కడ గిఫ్ట్ ఇవ్వాలా, ఎవరి ద్వారా గిఫ్ట్ ఇవ్వాలా. సో అదొక పెద్ద సెరమనీ టైప్లో విత్ కంప్లీట్గా డైలాగు, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్నీ తనకు ఛానలింగ్ మెసేజ్ వచ్చింది. సో ఆ క్రిస్టల్ తీసుకొని పిరమిడ్ వ్యాలీకి వచ్చింది. సో ప్రస్తుతానికి నేను కస్టోడియన్, మళ్ళీ రేపు ఫ్యూచర్లో ఎవరు మనకు తెలియదు. సో కస్టోడియన్ అంటే యూ కెనాట్ క్లెయిమ్ ద ఓనర్షిప్, యు ఆర్ గార్డియన్. 2014లో పత్రి సారు చేతుల ద్వారా నీనా బ్రౌన్, పత్రి సార్ ఇద్దరు కలిపి కింగ్స్ చేంబర్లో నాకు గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. సో అప్పటి నా క్రిస్టల్ రావడంతో నా ఇంటర్నేషనల్ ప్రయాణం జరిగింది. అంతకుముందు 1-2 కంట్రీస్లో టీచ్ చేసేవాడిని. సో క్రిస్టల్ రావడంతో ప్రపంచంలో చాలా కంట్రీస్ నుంచి నాకు ఇన్విటేషన్ రావడం జరిగింది. క్రిస్టల్ కోసం, నా కోసం కాదు. ద మోస్ట్ పవర్ఫుల్ క్రిస్టల్స్ ఆన్ ద ప్లానెట్ ఎర్త్.